మీరు చూపినటువంటి మహాకృప కొరకు ఈ దినము కూడా మిమ్మల్ని స్తుతించాలని ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మా విశేషం పొడిగించారు. గత దినమందు రాత్రి అందు మీరు చూపినటువంటి మీ కృప కాపుదల పోషణ మా దేవా, మేము నిన్నటి వారమే అయితే ఈ దినం కూడా మా విశేషం పొడిగించారు. మిమ్మల్ని స్తుతించచ్చు, ప్రార్థించచ్చు, నీ వాక్యమును ధ్యానిస్తూ నీ పూర్ణ చిత్త ప్రకారంగా మా జీవితం జీవించడానికి మీరు మమ్మల్ని కోరుకున్నకై స్తోత్రాలు చేస్తాం. అడగమునిపై ఉత్తరమిచ్చినటువంటి దేవుడుగా మా అనుదిన భారమును భరిస్తూ మా నిమిత్తమే తండ్రి విజ్ఞాపనం చేస్తూ మీ యొక్క కృపలో మనం జ్ఞాపకం చేసుకో ఆత్మీయంగా భౌతికంగా మా జీవితం పట్ల మీరు చేస్తూ వచ్చినటువంటి సమస్త పేద కారముల కొరకు నీకు స్తోత్రములు చెల్లించి మేము పూజించి పరిస్థితి ఈ ఉదయకాల ప్రార్థన కొరకు మీరు తీసుకొని వచ్చినటువంటి ప్రియ బిడ్డలకు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి ప్రియులను మీరు నడిపించాలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, మీ కృపా సహాయాన్ని కోరుకొనుచున్నాను. మీ ప్రశస్త రక్త ప్రోక్షణకి ఆత్మతో అర్పించుకోండి. మా యొక్క హృదయ ధ్యానము నిర్దిష్టిగా అంగీకారముగా ఉన్నట్టుగా భక్తుడు ప్రార్థించినట్టుగా మా నోటి మాట మా హృదయ ధ్యానము మీ చేత అంగీకరించబడినట్టుగా వినిపించింది. స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చేత అర్పించుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకొని హెచ్చరించుకోవాలి. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 573 562 ప్రభువా నీ కార్యమును నూతన పరచు మాలో అన్నటువంటి పాట 5వ వచనం పాడతాం. 573 562 పల్లవి 5వ వచనం పాడతాం. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో, పరిశుద్ధ దేవాని ప్రజలామయున్నమిలలో, ప్రజలామయున్నమిలలో మారుచున్నా లోకమునా, కారు తొట్లలో త్రాగన్, మారుచున్నా లోకమునా, కారు తొట్లలో త్రాగన్, జీవాపు ఓటవు నిన్ను విడచి, దేవాపు ఓటవు నిన్ను విడచి, త్రోవా తప్పితిమయ్యా, త్రోవా తప్పితిమయ్యా, ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో,
నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవానికి ప్రజలామయో నామిలలో ప్రజలామయో నామిలలో ప్రభునందు ప్రియులారా, మరి యొక్క దినములో ప్రభు మన ఆయుష్యం పొడిగించి తన మహాకృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రియ ప్రభు యొక్క సన్నిధికి మనల్ని తీసుకుని వచ్చినటువంటి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ రీతిగా దేవుని యొక్క జీవం గల వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ కొరకై ప్రభు యొక్క సంకల్పము చొప్పున మన పితరులు స్వాధీనపరుచుకున్నటువంటి దేశం, వారికి ఇచ్చినటువంటి జీవపు ఊట, నదులు, పితరులు అనుభవించినటువంటి అనుభవాలు నానా రీతిలుగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. అందుకోసమని కనాను దేశంలో ఉన్నటువంటి పర్వతముల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. దాదాపుగా 10 పర్వతాలు కనాను దేశపు లోన కనాను దేశములో ఉన్నాయి. ఆ ప్రకారంగా 7 పర్వతాలు కనాను వెలుపల ఉన్నాయి. ఈ యొక్క లోన ఉన్నటువంటి పర్వతాలు ఇప్పటికి మనం 9 ధ్యానిస్తూ వచ్చినాం. చివరి పర్వతము కనాను ప్రాంతములో ఉండబడినటువంటి పర్వతాల్లో చివరి పర్వతం గిల్బోవ పర్వతం. ఈ గిల్బోవ పర్వతం అనేటువంటిది 502 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పర్వతం గల్లేయ భాగమున ఉంటుంది. ఈ గిల్బోవ పర్వతం అనేటువంటిది మనం గమనిస్తే ఫిలిష్తీయుల యొద్ద అపజయం పొందిన సౌలును అతని కుమారులను మరణించిన స్థలము అని మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనములో మనం గమనిస్తే ఇశ్రాయేలీల చదవనండి. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 4వ వచనం అదేనా? 28 అండి. ఓకే, సారీ. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 4వ వచనం. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. కాబట్టి ఫిలిష్తీయులు దండెచ్చినప్పుడు సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూరుస్తూ వచ్చినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తే సౌలు దేవుని దగ్గర విచారిస్తూ వచ్చినప్పుడు అతని ప్రార్థనకు జవాబు రాలేదు. ఆ రీతిగా కర్ణపిశాచం గల స్త్రీని విచారిస్తూ వచ్చినాడు. తర్వాత పరిస్థితి ఆయన యొక్క విచారణకు లౌకికమైనటువంటి విధానంలో మరి జవాబుగా వస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రకారంగా తన యొక్క జీవితంలో మొదటి రాజుగా ఇశ్రాయేలుపైనటువంటి వారికి దేవుని చేత ఎన్నో కొనబడినటువంటి వ్యక్తిగా, ప్రజల చేత కోరబడిన వ్యక్తిగా ఉంటూ వచ్చినప్పటికీ దేవుడు వారి యొక్క స్వచిత్తాన్ని అంగీకరించి ఈ యొక్క సౌల్ని రాజుగా చేయడం జరుగుతూ వచ్చింది.
అయితే ఆరంభంలో సౌలు కొంత మట్టుకు పర్వాలేదు, కానీ తర్వాత జీవితంలో పూర్తిగా దావీదుని చంపడమే తన రాజ్యముగా లక్ష్యంగా పెట్టుకోవాలి. తనేదో సొంతంగా రాజ్యం తెచ్చుకున్నట్లు, ఆయన యొక్క బలాశయంతో రాజుగా అయినట్లు రాజ్యాధికారం అంతా కూడగట్టుకొని తన సొంత అల్లుడైనటువంటి దావీదును చంపడానికి కొరకుగా తన జీవిత కాలం అంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి పనిగా తాను మరి అధికారాన్ని, తనకున్నటువంటి మంచి ఘనతను ఒక చెడు పని కొరకై తన యొక్క జీవితంలో మరి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తాం. ఈ ప్రకారంగా ఒక రాజుగా ఘనత కలిగినటువంటి వ్యక్తిగా తాను ప్రవర్తించలేకపోయాడు. ఈ గిల్బో పర్వతం అనేటువంటిది తన యొక్క మరణ స్థితిని, కుమారుల మరణ స్థితిని చూపిస్తుంది. మనం గమనిస్తే మొదటి సమయంలో గ్రంథం 31వ అధ్యాయంలో, మొదటి సమయంలో గ్రంథం 31వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతామా? మొదటి వచనం నుంచి. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు చదువు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కిషోవాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను, యొర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చి ఉండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురముండి. కాబట్టి శత్రువు చేతిలో వాస్తవానికి సౌలు అపజయముందని వీల్లేదు. కారణం, దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధాలు చేస్తూ వచ్చినటువంటి దేవుడు. తన బిడ్డలు తన పక్షమున ఉన్నప్పుడు ఆయన ఎప్పుడే కానీ తన ప్రజటువంటి వారిని శత్రువుకు అప్పగించినటువంటి వాడు కాడు. దేవుని ప్రజల యొక్క పాపాన్ని బట్టి, వారి యొక్క విరోధ జీవితాన్ని బట్టి వారి శత్రువులకు అప్పజెప్పబడుతూ వచ్చినారు. కానీ ప్రభు ఎన్నడే కానీ తన బిడ్డైనటువంటి వారిని, తన వారిని తన వారుగా కానట్లుగా ఎప్పుడు కూడా అప్పగించడం అనేది ఆయన స్వభావం కానే కాదు. ఆ రీతిగా యుద్ధం నేర్పడానికి కొరకుగా దేవుడు అనుమతించినా గాని విజయం అనేటువంటి దేవుని ప్రయత్నటువంటి వారికి ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా మనం చూస్తాం.
చాలా పరితాపకరమైనటువంటి విషయం. అందుకోసమని ఈ మొదటి శ్రమల గ్రంథం ఈ యొక్క సౌలు యొక్క మరణం మన యొక్క జీవితానికి ఒక పెద్ద పాఠముగా నేర్పిస్తుంది. అలాగున మనం గమనిస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయములో ఒక వచనం అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. సామెతలు 31వ అధ్యాయములో భూమిని వణికించిన భూమి మీద మనం గమనిస్తే భూమిని వణికించిన 3 కలవు అని మాట్లాడుతూ అవేవనగా అని మొదలుపెట్టి కడుపు నిండా అన్నము కలిగినటువంటి మూర్ఖుడు అనే మాట, ఒక వణికించే మాటను ఆత్మదేవుడు రాపిస్తూ వచ్చింది. సౌలు గురించి మనం ఏమైనా మన గమనానికి వచ్చే తలంపును ధ్యానిస్తే సాక్షాత్తు అలాంటి మూర్ఖుడుగానే మిగిలిపోయాడు. కడుపు నిండా అన్నము ఈజ్ ఈక్వల్ టు రాజరికం, ఘనత, హోదా, దేవుని ప్రజలు తనకు అప్పగించినటువంటి గొప్ప జీవితం. అలాంటప్పుడు అతడు ఎంత కృతజ్ఞతగా ఉండవలసినటువంటి వాడు. అందుకు లోకములో కూడిన చోట కుక్క ఉండదని ఒక సామెత అంటారు. సౌలును దేవుడు ఏదో మనుషుల యొక్క కోరికను బట్టి, ఇశ్రాయేలు కోరికను బట్టి రాజుగా అనుమతిస్తే దాని కృతజ్ఞత కలిగినటువంటి వాడుగా కాకుండా తానేదో తన యొక్క ఆధిక్యతలను బట్టి, లేకపోతే తనకున్న హోదాలను బట్టి రాజు అయినటువంటి గర్వించినటువంటి వాడై ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడిలో సౌలు కూడా ఒకడు అవుతూ వచ్చింది. ఒక రాజు అలాంటి స్థితికి అప్పచెప్పబడడానికి కొరకుగా ఏమాత్రం కూడా దేవుని యొక్క ఉద్దేశం కాదు. అది కొరకు మాట జ్ఞాపకం చేయబడుతుంది. మారు మనసు పొందుటకు దేవుని అనుగ్రహం నిన్ను ప్రేరేపిస్తున్న ఆ అనుగ్రహాన్ని తెలుసుకొనక ఉగ్రత దినమందు నీకు నీవే నీ జీవితాన్ని సమకూర్చుకొనుచున్నావు కావా అన్నాడు. పలుమార్లు దావీదును చంపడానికి కొరకు చేస్తూ వచ్చినటువంటి ప్రయత్నంలో దావీదు సామాన్యమైనటువంటి దాసుడైన దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి పాత్రగా తన సొంత మామ విషయంలో నేను ఎన్నడైనా నీ కీడు చేసినటువంటి వాడనా, నన్ను మిన్నలు తరిమినట్టుగా తరుముతున్నావే, దేవుని ప్రజల మధ్య నన్ను ఉండనివ్వకుండా ఇంతగా నన్ను తరుముతున్నటువంటి కారణమేమి అని అడుగుతూ వచ్చినప్పటికీ కూడా జవాబు సౌలు దగ్గర లేదు. ఒకటే ఒక మూర్ఖత్వం. రాజరికం కాపాడుకోవాలి. రాజరికం దేవుడిచ్చాడు మనుషుల యొక్క కోరికల మేరకు. దేవుని బిడ్డగా తగినట్టుగా జీవించి ఉంటే ఆ రాజరికం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రాజరికం చేత సొంత అల్లుని చంపడానికి కొరకై చేస్తూ వచ్చిన ప్రయత్నమే మూర్ఖత్వంలోనికి వచ్చినటువంటి జీవితంగా మనం చూస్తూ వచ్చాం. అందుకోసం ప్రభు బిడ్డలుగా మనకి జీవితంలో దేవుడు ఒక జీవితాన్ని మనకి ఇచ్చాడనంటే
ప్రభు కొరకు ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని. అందుకు ఎఫెసు సంఘానికి కూడా ఆత్మదేవుడు పత్రిక రాస్తూ దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా అన్నాడు. అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె ప్రవర్తించాలని దేవుడు రాపిస్తూ వచ్చింది. చాలా పరితాపకరం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. కాబట్టి మూర్ఖత్వం తన యొక్క జీవిత అంధకారముగా అయిపోయింది, అజ్ఞానంగా అయిపోయింది. ఏం చేస్తున్నాడో తెలియనటువంటి రీతిలో తన యొక్క జీవితాన్ని ఒక అవమానకరమైనటువంటి మరణముతో ముగించుకోవడం జరుగుతుంది. అందుకు ప్రభు బిడ్డలుగా గిల్బో పర్వతం మనకు పెద్ద హెచ్చరికగా ఉంది. అసలు భూమిని వణికించినటువంటి వాటిల్లో ఒకటి కడుపు నిండా అన్నము కలిగినటువంటి మూర్ఖుడు దేవుడిచ్చినటువంటి అన్నాన్ని అరగాయించుకోలేకుండా అయిపోయాడు, అధికారాన్ని అరగాయించుకోలేకుండా అయిపోయాడు. దేవుడిచ్చిన జీవితాన్ని దేవుని కొరకుగా సద్వినియోగం చేసుకోలేకపోతే వచ్చింది. చాలా పరితాపకరం. అందుకోసమని ప్రసంగ గ్రంథంలో భక్తుడు ఆత్మ ద్వారా రాస్తూ దేవుని సెలవు లేకుండా భోజనం చేయటం ఎవరికి సాధ్యము, భోజనం చేసే శబ్దం ఎవరికి సాధ్యమంటే భుజించేటప్పుడు ఆధిక్యత కలిగినటువంటి రీతిగా ఉన్నప్పుడు ప్రభువా ఈ అన్నము నీవిచ్చిందే కదా, ఈ ఆరోగ్యం నీవిచ్చిందే కదా, ఈ వస్త్రం నీ వల్ల కలిగింది కదా, ఈ అధికారం నీ వల్ల కలిగింది కదా అని కృతజ్ఞత బహుశా సౌలు యొక్క ఏ భోజనంలో కూడా లేకుండా అయిపోయింది. మహాగర్విష్ఠిగా మూర్ఖమైనటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని అలాగ ముగించుకోవడం జరుగుతూ వచ్చింది. దేవుడు మరమనిషిగా మనం సృష్టించలేదు. స్వీయ చిత్తాన్ని ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చినాడు. మనం ఎప్పుడే కానీ అజ్ఞానముగా అనుకోవడానికి వీలు లేనే లేదు. దేవుని మహింపరచడానికి కొరకైనటువంటి ఆ విల్ పవరు దేవుడు మన ఎందుకు పెట్టాడు. దేవుని విరుద్ధంగా జీవించడానికి కొరకు మన శరీర తత్వంతో ప్రవర్తించే గుణము కూడా మన లోపల స్వాభావికంగా ఉంది. మనం ఎట్లు నడుచుకోవడానికి కొరకు అప్పగించుకుంటామో ఆ రకమైనటువంటి జీవితంతో మనకు జీవితం అనేది కొనసాగునటువంటి జీవితంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకోసమని బహు పరితాపకరమైనటువంటి విషయం, దేవుని యొక్క కృపను బట్టి దేవుడు దీవించక ముందు నాకు దేవుడు ఏ దీవెనిచ్చాడంటాడు మనుష్యుడు. దీవించిన తర్వాత దీవితైనటువంటి బ్రతుకుడనే ఉండదు, ఒక అస్థిరమైనటువంటి జీవితం. అందుకోసమని ఈ యొక్క మాటను ఇలాగున రాపిస్తూ వచ్చినాడు. ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 25వ వచనం 26వ వచనం ఆయన 25-26వ వచనం. సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడొగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియో వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. కాబట్టి గాలికి ప్రయాసపడినట్టుగా ఉండొచ్చు. దేని కొరకు ప్రయాసపడ్డాడో, ఎవరి కొరకు ప్రయాసపడ్డాడో, తన జీవిత గురి ఏంటిదో, లక్ష్యం ఏంటిదో ఏమాత్రం కూడా చెప్పలేనటువంటి జీవితంగా ముగింపాయి. దేవునికి స్తోత్రం. సౌలు మరణించడం దేవుని యొక్క సంకల్పం ఏమాత్రం కాదు. ప్రతివాడు పోవలసిన వరుసలో తాను కూడా పోయినప్పటికీ కూడా తాను పోవలసిన రీతిలో పోలేదు, పోకూడని రీతిలో పోతూ వచ్చినాడు. అందుకొరకని 30వ అధ్యాయం సామెతలు 21వ వచనంలో
రాజరికమునకు వచ్చిన దోషుడు అని. కాబట్టి దేవుని ప్రజల్లో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, సౌలు యొక్క దాసుల్లో ఎంచబడినటువంటి ఒక సామాన్యటువంటి దావీదుని దేవుడు రాజరికానికి తీసుకుని వచ్చినాడు. రాజరికం కలిగి కూడా పోగొట్టుకున్నటువంటి మూర్ఖుడు సౌలు, రాజరికం లేకపోయినా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వచ్చినటువంటి సామాన్య దాసుడు. దోసుడంటే తన యజమాని సేవించువాడు. అంత మూర్ఖుడినప్పటికీ కూడా తండ్రి అని సంబోధించాడు దావీదు. ఆ ప్రకారంగా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపను అను. అలాగున దేవుని గణపరిచినటువంటి దోసుడే దేవుని కృపలో రాజరికానికి వస్తున్నటువంటి వాడుగా చూస్తున్నాడు. అలా అని చెప్పి దావీదు సౌలు చచ్చిపోయేసరికి నాకు రాజరికం వచ్చిందని గర్వించాడా? అయ్యో అయ్యో యోనాతాను, నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగుండు అన్నట్లుగా తన కుమారుడు అబ్షాలోము గురించి ఏడ్చే రీతిగా తన స్నేహితుడైనటువంటి యోనాతాను విషయమై మామూలు ఎడవలేదు. ఒక ధనుర్గీతం, విలాప గీతం వారి మరణ విషయమై దావీదు రాస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. సౌలు యొక్క మరణ వార్త తీసుకొచ్చిన వ్యక్తినే దావీదు ఉపేక్షించలేకపోయాడు. కాబట్టి దైవ నీతి దావీదు జీవితంలో పతనాలు ఉన్నప్పటికీ కూడా అవి సంపూర్ణంగా కనబడుతూ వచ్చినాయి. అన్నము కలిగి ఇతరులకు అన్నం పెట్టలేటువంటి మూర్ఖుడుగా మిగిలిపోయినాడు సౌలు. అన్నము కలిగి అనేకులకు తినబెట్టినటువంటి వాడు దాసుడైనటువంటి దావీదు. ఈనాడు ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో గిల్బో పర్వతం అలాంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ పాఠాలను మనకు నేర్పిస్తూ, వాడు బహు జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలుగా జీవించబోదు. దేవుడు ఎన్నడే గాని మనం కొట్టినట్లుగా ప్రవర్తించాడు. అయితే ఒక మరణంను మనం అనుభవిస్తూ వచ్చేవారంగా వస్తాం. శూన్యం, నిర్జీవ జీవితం. మరణం అంటే కేవలము ఊపిరి పోతున్న మరణం అనుకోవద్దండి. మరణాల్లో ఒక మరణం ఏమిటంటే శరీరగా ప్రవర్తించేదే మరణం. అదిగో రోమా పత్రికలో మాట్లాడుతూ వచ్చినాడు, ఆత్మదేవుడు శరీరానుసారం, శరీర విషయంలో మనస్సు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనస్సును, శరీరానుసారం మరణము, శరీరానుసారం మనస్సు ఈజ్ ఈక్వల్ టు మరణము అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తూ ఇతరులకు జీవింపజేసేటటువంటి జీవితాన్ని ప్రభువులో కలిగి జీవించాలని ప్రభు కోరుతాడు. కాబట్టి గిల్బో పర్వతం పెద్ద హెచ్చరికను మన ముందు దేవుడు ఇచ్చినాడు. వాడు ప్రతిదినము దిల్లుమై ప్రభు ఇచ్చిన ఈ రోజే మన జీవిత చివరి దినం కావచ్చు. అందుకోసమని ప్రభు బిడ్డగా ప్రభు రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. దావీదు అది కొరకనే నా దేవాని ఏ పాటి వాడిని ఎంతటి వాడు, అదే తన జీవిత కృతజ్ఞత. నీ ప్రజలను మేపడానికి కొరకు నాకు ఇచ్చినటువంటి విలువైనటువంటి ఆధిక్యతను బట్టి నేను కాదు రాజును, రాజు అయిన నా దేవా నేను నిన్ను ఘనపరుస్తాను. యెహోవా నా కాపరి అన్నాడు. మనిషిలో ఎక్కడే గాని నేనే కాపరి, నాకు ఇంకెవరు కాపరి అని తత్వం లేదు. నేనే రాజుని, ఇంకొకరు నాకెవరు రాజు అనేటువంటి స్థితి లేదు. అది తాను తగ్గించుకొని దేవుని హెచ్చించినటువంటి ఉన్నతమైనటువంటి జీవితం. అది ఎంతో గొప్ప హుద్దా జీవితం. అందుకోసం ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితం ఆత్మీయమైనటువంటి కృతజ్ఞత జీవితం కలిగినటువంటి వారిని, బ్రతికే జీవితం మన కోసం బ్రతకక మన ప్రభు కోసం బ్రతుకుతుంది. ప్రభు కోసం బ్రతికే జీవితమే పవిత్రత, కృతజ్ఞత,
సేవా దృక్పథ జీవితంలో జీవించడమే ప్రభుత్వాన్ని జీవితం. మనలో ఎవడు తన కోసం బ్రతుకుడు, ఎవడు తన కోసం చనిపోడు. మన బ్రతుకులను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయిన ప్రభు కోసమే చనిపోవచ్చు. ఇది దేవుని పెళ్లి యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితం. అందుకు దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించి రాయబడింది కానీ చనిపోయిన రాయబడలేదు. ఎంత గొప్పదైనటువంటి ముగింపు! అలాంటి ఆత్మీయ జీవిత అనుభవంలో మన యాత్రార్థులు ప్రభు కొరకు సాగిపోదాం. అటు రీతిగా దేవుని మహిమ కొరకై మనం జీవిస్తూ వస్తాము, ప్రార్థనలు వెళ్తాము. ఈ దినము మన యొక్క ప్రార్థన అంశాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రకారంగా మనం ప్రార్థనలో వెళ్తాము. ప్రాముఖ్యమైనటువంటి అంశాలు జ్ఞాపకం చేస్తున్నాము. ఒక్కొక్కరు కొన్ని అంశాలు తీసుకొని అలాగ ప్రార్థన చేస్తాము. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత ఉదయ సిస్టర్, చాందనమ్మ గారు, తర్వాత స్వర్ణమ్మ సిస్టరు, ప్రభావతమ్మ ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా స్పీడ్గా మనం ప్రార్థన చేద్దాము. ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయగలిగితే మీనింగ్ఫుల్గా ప్రార్థన చేయడానికి కొరకు అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రకారంగా మనం ప్రార్థనలో వెళ్దాము. శ్రీనివాస్ చెప్తున్నారా? సరే బ్రదర్, నేను కొంచెం ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నా బ్రదర్, కొంచెం వీలు పడుతుంది బ్రదర్. ఓకే ఓకే ఓకే, వింటూ ఉన్నాను. సరే, ఓకే. విజయమ్మ, అవునండి, సండే స్లాబ్ వేస్తామన్నారండి. అలాగా, ఓకే ఓకే ఓకే, ప్రేయర్ లో పెట్టమని చెప్పండి. అలాగేనమ్మా. ఓకేనండి. విజయమ్మ సిస్టర్, నాగరాజు బ్రదర్ వాళ్ళ ఇంటి స్లాబ్ కొరకు ప్రార్థన చేద్దాము. ఆదివారం రోజు స్లాబ్ వేస్తున్నారు. ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. ప్రారంభించండి. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని, బంగారు పాలన కొందనాలు స్తోత్రములైన దేవారాంత సుఖమే ధరించి క్షేమంగా మరొక నూతన తిన కీటిని మిమ్మకు అనుగ్రహించి సజీవమైన దేవుని నేను ఆరాధించడానికి, నీ స్తుతించడానికి, నీ ప్రభా సజీవ గుంపులో ఉంచిన దాన్ని బట్టి నేను నా మనసు తీర్థంపరుస్తున్నాను. నేను హత్యలపురాలు నన్ను ప్రేమించి రక్షించుకొని ప్రభా రక్షణ మార్గాలు నడిపించిన దేవుడు నేను నా మనసు తీర్థంపరుస్తున్నాను. తండ్రి, అంత మాత్రమే కదా, నన్ను ఇక ప్రార్థన గుంపులో నన్ను కూడా ఒక దానిగా చేసిన దేవుడు అన్నింటికి నీ కొన్నాళ్ళు స్తోత్రంలో నాయన తండ్రి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కొన్నాళ్ళు స్తోత్రంలో తండ్రి ప్రభు. ఈ విధంగా మరి నాయన సౌలు అతని కుటుంబాన్ని నాయన తండ్రి, నాయన మరి నా యొక్క తండ్రి గెలగాల కొండ మీద తండ్రి నశించిపోయినారు ప్రభా. నాయన అటు జాబితాలో నన్ను మమ్మల్ని ఉంచుకుంటే ప్రభా. నాయన తండ్రి ప్రభా, అంటే మా జీవితకాలం అంతా ప్రభా నువ్వు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానంగా ఈ లోకంలో జీవించడానికి నీ సహాయం చేస్తారని మనం ఊరుకున్నంత అయితే నన్ను కరికరించండి, క్షమించండి ప్రభా. లోకం దాన్ని బట్టి నాయన తండ్రి ప్రేమించుకున్నట్లు సహాయం చేస్తారండి, అతిశయించుకున్నట్లు సహాయం చేయండి నాయన. అమూల్యం రక్షణలో భయంతో వణుకుతో కొనసాగడానికి సహాయం చేయండి ప్రభా. దిన వెంబడి దినము తండ్రి ప్రభు ఇటు అనుభవం నాయన అనుభవంలోనికి ప్రభా మమ్మల్ని తీసుకొచ్చి తండ్రి కాపాడుతున్న దేవుడు ప్రభా, సరి చేస్తున్నా హెచ్చరిస్తున్నా. అందుని బట్టి నేను నా మనసు తీస్తూ మయంపరుస్తున్నాను. సాల్మన్ బ్రదర్ని బట్టి, విజయ మరిసిస్టర్ని బట్టి, దాన్ని బట్టి నీకు కొందాను. వారి సేవా పరిచయలను ఎంతగానో కృప చూపిస్తున్నావు తండ్రి. నీ నా మనసు తీస్తున్నాను. ఇచ్చిన ఆరోగ్యం క్షేమం బట్టి నీ కొందనాలు వారి సేవా పరిచయలను ఇంకా ముందు కొనసాగడానికి నీ ప్రభు నాయన మరి నాయనను ఏకపరిచయం నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. ఆరోగ్యాలు దయచేయండి నాయన తండ్రి. మందిరం చుట్టూ బట్టం బిడ్డల చుట్టూ కాపుదల అనుకరిస్తూ తండ్రి ప్రభా నీవే మహిమను తెరమ్మని వేడుకున్నాను. ఉందా కూడా ప్రభా కావాల్సిన కృపను అనుగ్రహించండి. బిడ్డ చదువుల్లో సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా సార్థ సంఘంలో జరుగుతున్న సేవా పరిచయం బట్టి నా మనసు తీసి మహింపరుస్తున్నాను.
తండ్రి ప్రభా కృప చూపించండి. మరి నైనా తండ్రి ఐక్యత, సమాధానం, నెమ్మది ప్రభా దుష్టుడికి, సాతానికి ఎటువంటి తండ్రి ప్రభా నైనా మరి నా చోటు లేకున్నట్లు ప్రభా పరిచర్య నీ నామను మహిమార్థమే చక్కగా జరగడానికి సహాయం చేయండి. హెబ్రోన్ తండ్రి ద్వారా వచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అడుగుతున్నాను తండ్రి ప్రభా కృప చూపించండి. నేను తండ్రి ప్రతి అవసరంలోనైనా ఈ యొక్క మందిరంలో అవసరం అంతటిని క్రీస్తు మహిమలో తీరుస్తూ దేవుడు నీ నామను స్తుతిస్తున్నాను తండ్రి. పరిచర్య కొరకు తండ్రి దేవుని సహాయం కొరకు నీ సందులో ప్రార్థించవచ్చున్నాను తండ్రి. ప్రగతి నగర ప్రభా 7th పేజ్ వెన్స్డే బైబిల్ స్టడీ ప్రభా నిజంపేట బిహెచ్ఎల్ఎఫ్సి ఆఫీస్ జట్టు తండ్రి ప్రభా బైబిల్ స్టడీస్ జ్ఞాపకం చేసుకుంటే దేవా కనుకరించండి. విధంగా దేవగల నేను తండ్రి మరి నేను కొండాపూర్ బైబిల్ స్టడీస్ జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. ఆల్వెన్ కాలనీ మంగళవారం చర్చ్ ప్రేయర్ జ్ఞాపకం చేసుకుంటారండి. ఫ్రైడే తండ్రి ప్రభా మరి బైబిల్ స్టడీ ప్రభా ఈ దినం ఎక్కడైతే జరుగుతూ వస్తుందో ప్రభా దీవెనికరంగా ఆశకరంగా స్థిరమని వేడుకున్నాను తండ్రి. ఆలీ నగర్ ఆలీపూర్ పరిచర్ కొరకు ఆల్వెన్ కాలనీ నేను మేల్ బ్రదర్ నేను రేచర్స్ కొరకు అందులో ప్రార్థన చేయించినాను తండ్రి. బీడియోలో బాగున్నారు తండ్రి. బాచుపల్లి తండ్రి బ్రదర్ ఐజక్ గారు నేను బాగా తండ్రి వారి సేవ పరిచయం కొరకు అందులో ప్రార్థన చేయించినాను తండ్రి. దేవా కనికరించండి. సేవ పరిచయం మీ బిడ్డలకు తోడుగుండి నడిపిస్తుంది దేవుడు ప్రభా. నేను ఆ మనసు తీసుకురాను కుస్మా తండ్రి ప్రభా బ్రదర్ తండ్రి ప్రభా అంబెలో తండ్రి వారి పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. ఎటువంటి బెదిరింపులు లేకుండా ప్రభా యొక్క స్థలంలో పరిచయం మహిమాధ్యమ జరిగినట్లు సహాయం చెందిన బ్రదర్ రాజేష్ సహోదరు నాన్న జ్యోతి చేస్తున్న పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. యూత్ పరిచయం కొరకు నీ సందులో ప్రత్యేకంగా ప్రార్థన చేయించిన తండ్రి. నైనా మరి నైనా స్థలంలో తండ్రి ప్రభా మరి నాన్న యవనస్తులు అందరూ తండ్రి ప్రభా పాల్గొని ఆత్మీయంగా బలపడడానికి స్థిరపడడానికి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సహాయం చేస్తారండి. దైవజం కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను ప్రభా. నైనా సువార్త విన్న వారి కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. కనికరించండి ప్రభా. నైనా నీవే దేవుడు లోక రక్షకుడు అని ప్రభా మరి వారందరూ గుర్తెరగడానికి నీ సహాయం చేస్తారండి. వారి పాపం మీద పశ్చాత్తాపడడానికి నీ సహాయం చేయండి ప్రభా. కృప చూపించమని అడుగుకున్నాను. అంత మాత్రమే కాదు నాయన పరిచయం నైనా ఇంకా నైనా పునరుద్ధరించబడడానికి సహాయం చేయండి ప్రభా. ఏ స్థలాలు అయితే మందిరాలు నైనా మరి నైనా మణిపూర్లో మరి జ్ఞాపకం చేసుకుంటే ప్రభా అనేక స్థలాల్లో నాయన మాకు తెలియని స్థలాలు ఉంటున్నాయి. మందిరాలు ఎక్కడైతే నైనా కాల్చబడి ఉన్నాయో తండ్రి ఆ స్థలాల్లో తండ్రి మరి నైనా రెట్టింపు గనుతో మందిరాలు కట్టబడినట్లను సహాయం చేస్తున్నాం అని అడుగుతున్నాను. కృప చూపించండి. నేను దేవాన్ని కొందరు విధంగా సంఘార అనుబంధాలు సంఘాల ద్వారా జరిచి జ్ఞాపకం చేసుకుంటారండి. ఆంటీ సంఖ్యలు చేయబాంటి జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబం కొరకు నీ సంధిలో ప్రార్థన చేయించిన తండ్రి. ఇతర దైవ సేవకుల కొరకు నీ సంధిలో ప్రార్థన చేయించిన రేహభూత అనుబంధ సంఘాల ద్వారా పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. అగ్గయ్య బ్రదర్ సిస్టర్ పరిచయలను కృప చూపిస్తారని మనం అడుగుతున్నాను తండ్రి. ఈ విధంగా నేను దేవ మరి విజయ సిస్టర్ తండ్రి ప్రభా మరి ఇల్లు స్లాబ్ విషయంలో కృపను అనుగ్రహించండి ప్రభా. మరి చక్కగా పని చేయడానికి సహాయించండి. లక్ష్మణ్ గారిని బట్టి నీ సంధిలో ప్రార్థన చేయించినాను ప్రభా. మరి ప్రయాణం కొరకు సిద్ధపరచండి. ప్రణీత కొరకు నీ సంధిలో ప్రార్థన చేయించినాను తండ్రి. బిడ్డ ఈరోజు వేసే విషయం గొప్ప కార్యం జరిగించి ప్రభా మరి నాయన మరి మా యొక్క ప్రార్థన కుటుంబంతో నేను స్తుతించడానికి నేను కృప చూపిస్తారని అడుగుతున్నాను దేవ. ఈ విధంగా తండ్రి ప్రభా మరి యొక్క తండ్రి చైతన్యం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డను కూడా కనికరించండి ప్రభా. సంపూర్తిగా బిడ్డను ఆయన ట్రీట్మెంట్ ఎంతో చక్కగా పనిచేసి ఉంటుందని నీ నామను స్తుతిస్తున్నాను తండ్రి. ఎంతో మార్పు బిడ్డల జీవితం అనుగ్రహించి నీ నామను మహిమతో వాడపడ్డాను సహాయం చేయండి. అనారోగ్యంగా బాధపడుతున్న తండ్రి ప్రభా తమ్ముగాని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి ప్రభా. ఆ విధంగా మరి నాయన తండ్రి ప్రభా మరి నాయన దుర్గాన్ని బట్టి ప్రభా నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. రవి నాయన ప్రవీణ్ బిడ్డలను బట్టి నాయన తండ్రి ప్రభా మరి నాయన సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. సహాయం చేయండి. నేను సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. విధంగా నాయన రక్షణ మార్మన్స్ నాయన దుర్గా మీరు అనుగ్రహిస్తారని అడుగుతున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా నాయన గుంపులో ప్రార్థన గుంపులో ఉన్న తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబాలుగా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ నీ నామన మహిమధ్యమని కొరకు జీవించడానికి సహాయం చేయండి. నన్ను కుటుంబాన్ని కూడా చేసి పెట్టుకుంటూ అడుగు పట్టుకుంటూ ఊహించి వాటికంటే అత్యధికమించే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ నా ప్రియుడు నా రక్షకుడు నా కొరకు తొలరా అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతే వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మహాపరిశుద్ధుని మా ప్రభువా నిన్న నేడు అనడు మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియ బిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి మీరు ఇచ్చిన కృప అంతటిని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన హెచ్చరిక వాక్యాలను బట్టి వందనాలు. దీన్ని బట్టి కూడా అతిశయించకుండా గర్వించకుండా భయభక్తులతో నా తండ్రి నీ సన్నిధిలో వణుకుతూ బ్రతకాలని మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన నీ మంచితనం చొప్పున మాకు మేలు చేసిన దేవుడు ఆ మేలు నా తండ్రి మేలుగా చూసి నా తండ్రి నాయన మిమ్మల్ని హెచ్చించడానికి మాకు నేర్పించండి ప్రభు. అవును తండ్రి భూమి మీద నీతి న్యాయాలుగా జరిగిస్తూ
కృప చూపిస్తున్న మిమ్మల్ని బట్టి మేము అతిశయించాలి కానీ దేని బట్టి కూడా అతిశయించకూడదని మీరు ఇచ్చిన హెచ్చరిక వాక్యాన్ని అంతటిని బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నీరుగట్టి ఫలింపచేయండి. దుష్టుడి మాత్రం కూడా ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి. దైవజనులు గుర్తు చేసుకోండి తండ్రి. సాల్మన్ బ్రదర్ గారు, విజయ్ మేరీ సిస్టర్ గారిని కాపాడి భద్రపరచండి. మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి తండ్రి. దయ చూపించండి. కొండాపూర్ లప్సిపేటలో సేవా పరిచయం చేస్తూ ఉంటుండగా వారి విశ్వాసాన్ని ఘనపరిచి వారి సేవా పరిచయం ఘనంగా జరగడానికి మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. మంచి ఆరోగ్యవంతులుగా బిడ్డలు మీరే తీర్చిదిద్దండి. షుగర్ కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు తండ్రి మీరే నాయన. దయ చూపించండి ప్రభా. దయ చూపించిన రాసర్థ లెక్కలు కూడా నీ దయ చూపని మేము ఎంఎస్ని తీర్చండి. కంటి చూపు విషయంలో మేలుని అనుగ్రహించండి. మంచి చూపుని అనుగ్రహించండి. వినికిడి విషయంలో సహాయం చేయండి. భుజం నొప్పును కూడా మీరే స్వస్థపరచండి. సేవకురాలను కూడా కాపాడండి. మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి. శక్తిని, బలాన్ని, పునరుద్ధాన బలాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకొని పాప స్కూల్ రాకపోకల్లో తోడండి. మంచి తెలుగుని జ్ఞానం బిడ్డకు అనుగ్రహించిన, సలుమనికి ఇచ్చిన జ్ఞానం బిడ్డకు అనుగ్రహించిన చిన్ననాడే నా తండ్రి సమయాలు వెళ్ళిన స్వరం వినడానికి మీరే సహాయం చేయండి. నేను హత్తుకొని జీవించడానికి కోసమే జీవించడానికి మీరే సహాయం చేయండి. కుటుంబంగా నేను సేవించి పూజిస్తూ ఉంటుండగా మీ దయకరుహులుగా చేయండి. ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి నేను ఆ మహిమార్థం బలంగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. దయ చూపించిన బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రత దయచేయమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. విజయలక్ష్మి గారి ఇంటి విషయంలో మీరు ఇంతవరకు చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. బిడ్డల ప్రయాస ప్రార్థనకు నిండైన జవాబును అనుగ్రహించినందుకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆదివారం నాడు స్లాబ్ వేయనటుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచిన పని వారికి మంచి మనసును దయచండి. కరెక్ట్ గా చక్కగా వేయడానికి సహాయం చేయండి. లెవెల్తో వేయడానికి సహాయం చేయండి. ఇటువంటి పొరపాట్లు జరగకుండా సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. అన్ని కలిపే విషయంలో, అన్ని వేసే విషయంలో కూడా మీరే మీ మెండైన కృపను అనుగ్రహించండి. చక్కగా వేసి మీ నామాన్ని హెచ్చించుకోండి. వారి విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభా. దయ చూపించండి. వారి యొక్క పరిచయలు మీరే ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి. వారి చేస్తున్న ఏ పనులు అయినా సరే మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభా. మిమ్మల్ని ముందు పెట్టుకుని చేస్తున్న బిడ్డలు కాబట్టి మీ కృపలో గుర్తు చేసుకోండి. వారి పనులన్నింటిలో కూడా మీరే తోడండి. ఎటువంటి చెడుగు కిడాని అపాయం ఎవ్వరికి కూడా జరగకుండా తండ్రి ఆ యొక్క స్లాబింగ్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. మీరే అధికారిగా ఆధిపత్యం వహించండి. మీరే పెద్దగా ఉండండి. మీరే దిక్కుగా ఉండండి. సమస్తము చక్కగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. అలాగే స్వర్ణ సిస్టర్ వాళ్ళ పాప విషయంలో దయ చూపించండి. ఈ దినం ఆ యొక్క ఇంటర్వ్యూ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పడానికి సహాయం చేయండి తండ్రి. నాయన బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు మీ యందు గుప్తమంగా ఉన్నాయి ప్రభావ. మీ యొక్క చిత్తాన్ని బట్టి మీ దయని బట్టి ఆ బిడ్డకు అర్హురాలుగా చేసి చక్కటి ఆన్సర్స్ ఇవ్వడానికి కూడా మీరే సహాయం చేయండి. ఆ తండ్రి యుఎస్కి వెళ్ళే విషయంలో మార్గాలు మీరే తెరవండి. ఏవేవి కొరత కొదలున్నాయి ఇవన్నీ కూడా కృపలో గుర్తు చేసుకొని సహాయం చేసి మీ సన్నిధిని తోడుగా ఉంచమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా బిడ్డ విశ్వాసాన్ని ఘనపరచండి. తల్లి విశ్వాసాన్ని, తల్లిదండ్రుల విశ్వాసాన్ని కూడా మీరే ఘనపరచండి. వారి ప్రయాస ప్రార్థనలు నా తండ్రి వారు చదువుకోవాలని ఆశను అంతటిని కూడా మీరే తీర్చి మీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా మీరే సహాయం చేయండి ప్రభా. నా తండ్రి సారా చదువు అంతట్లో సహాయం చేయండి. ప్రతి చదువులో తోడేయండి. వరుణ్ చదువుల్లో తోడే ఇంజనీరింగ్ సీట్లు దొరకడానికి సహాయం చేయండి. దగ్గరలోనే నా తండ్రి రాగలడానికి సహాయం చేయండి. నీటి కోసం ప్రార్థిస్తుంటుండగా దయ చూపించండి. మరలా పెట్టకుండా సహాయం చేయండి. నా తండ్రి మీరే దయ చూపించిన ప్రయాస ప్రార్థన నేను జవాబును అనుగ్రహించిన ప్రవీణ్కి మంచి ఆరోగ్యం దయచండి. స్వస్థపరచండి ప్రభా. ఆ కాళ్ళు వాపుల నుంచి తండ్రి ఆయాసం నుంచి మీరే తప్పించమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించిన అనురాధన కూడా మీరే స్వస్థపరచండి. కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇద్దరుగా కనబడుతుంటుండగా చక్కటి చూపునివ్వండి ప్రభా. దయ చూపించండి. మీకు అసాధ్యం అన్నది లేదు తండ్రి. నరాలు ఆ యొక్క దెబ్బలేవి పడకుండా మంచిగా ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు మీరే కృపలో గుర్తు చేసుకోండి. కుటుంబంగా కలిపింది మీరు తండ్రి. నాయన మీరే దయ చూపించండి. మీ వద్ద ఏదైతే నా తండ్రి ఒప్పందం చేసుకున్నారు అది కడ వరకు నిలిపే కన్న తండ్రి అని హృదయం ఆరాస్తు చేసిన స్వాతి రాజేంద్ర విషయంలో దయ చూపించండి. సుధీర్ వినిత విషయంలో సహాయించిన బిడ్డకు మంచి మనసును దయచేయండి తండ్రి. దయ చూపించండి ప్రభా. యవనస్తులైన బిడ్డలు ఉంటుండగా మా తండ్రి ఆ బ్లెస్సి మీ రకాల వారిని గుర్తు చేసుకోండి. వారికి కూడా మంచి మనసునిచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళాలనేటట్లు సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. లోతైన కార్యం జరిగించండి. భయాన్ని పుట్టించండి ప్రభా. దయ చూపించండి. ఎక్కడ ఉన్నప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయండి తండ్రి. మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించిన సాతాను కుతంత్రాల శరీర క్రియలు అన్నింటిలో కూడా లయపరచండి ప్రభా. దయ చూపించండి. క్రాంతి స్నేహాన్ని గుర్తు చేసుకుని యేసురత్న మాణిక్యాన్ని గుర్తు చేసుకోండి. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతిన లక్ష్మి గారు విజయబాబు వాళ్ళు యుఎస్కి 5వ తారీఖు నేను తండ్రి జూలై
5ని వెళుతుంటుండగా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. ప్రయాణం అంతట్లో కూడా తోడేయండి. సిద్ధపాటు పనులు తోడేయండి. ఎందు నిమిత్తం అక్కడ తీసుకెళ్తున్నారు ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్న తండ్రి నెరవేర్చుకోండి. ఎక్కడున్నప్పటికీ నేను ఆ మహిమార్థం ఆ బిడ్డను బహుబలంగా వాడుకోనండి. ప్రార్థనలో వాడుకోనండి. అలాగే ఎవరికైతే వాళ్ళ తండ్రి చెప్పాలి మాటలవి అలాగే చెప్పేటట్లు కూడా మీరే సహాయం చేయండి ప్రభు. నీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచండి. తన ఆశను అంతటిని కూడా మీరే తీర్చండి ప్రభు. నీ ఉద్దేశాన్ని సంకల్పాన్ని ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నా తండ్రి నీ పనిముట్లుగా వీటిని వాడుకోమని మీ నామాన్ని హెచ్చించుకోమని పాదాలు పట్టి బ్రతినార్చిన అక్కడ వాతావరణం పడేట్లు సహాయం చేయండి. బిడ్డకు మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించి వారి విశ్వాసాన్ని ఘనపరిచి వారి పరిచయం కూడా మీరు ఆశీర్వదించమని నీ పాదాలు పట్టి బ్రతినాలు వాళ్ళ అల్లుడు గారిని దర్శించి రక్షించుకోవాలి. అల్లుడు గారు రక్త సంబంధికులను దర్శించి రక్షించుకోండి. మనవరాలను దర్శించి రక్షించుకొని నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. ఆ పాపను వాళ్ళ పాపను కూడా గుర్తు చేసుకోండి తండ్రి. ఆ పాప కూడా నా తండ్రి కుటుంబం కోసం నా తండ్రి ప్రలాపించే బిడ్డగా నా తండ్రి ప్రార్థించే బిడ్డగా అంగలార్చే బిడ్డగా ఆ బిడ్డను మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా మీరే సహాయం చేయండి. మనీలు తండ్రి వీసా ప్రాసెసింగ్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. పాస్పోర్ట్ విషయంలో సహాయం చేయండి. జాప్యం కాకుండా సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను తండ్రి. మీ దయకే సాగిలి పడుతున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఆ బిడ్డ ఎంతో అవసరమై ఉంటుండగా నా తండ్రి ఆ బిడ్డ విశ్వాసాన్ని ఘనపరిచి ఆ బిడ్డ ప్రార్థనకు నిండైన జవాబును అనుగ్రహించి నా తండ్రి అట్లా ఉండగలడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. అఖిల వాళ్ళకి నా తండ్రి ఏమి తోచని పరిస్థితిలో తండ్రి ఆ బిడ్డ వచ్చి ఉంటుండగా మీ దయ చొప్పున మీ కృప చొప్పున బిడ్డల్ని ముగ్గురిని సమకూర్చి నా తండ్రి నాయన ఉండగలడానికి మీరే సహాయించిన ఆటంకాల అభ్యంతరం తొలగించిన శత్రువు యొక్క ప్రతి పన్నాగం దయపరచండి. శ్యామన్న అతనికి మంచి మనసును దయచేయండి. ఆ యొక్క నా తండ్రి డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధపరిచే విషయంలో మంచి మనసునిచ్చి నా తండ్రి చేయగలడానికి మీరే సహాయం చేయండి తండ్రి. వీసా ప్రాసెసింగ్ అంతట్లో కూడా సహాయం చేయండి. అలాగే నా తండ్రి పీటీ ఎగ్జామ్ కోసం కూడా బిడ్డను సిద్ధపరచండి. ఆరోగ్యవంతుడిగా బిడ్డను తీర్చిదిద్దండి. మైగ్రేన్ తప్పించండి. టెన్షన్ లేని తప్పించండి నా తండ్రి. ఆ పరిస్థితులు మీకే తెలుసు తండ్రి. ఆ బిడ్డకే తెలుసు మీకే తెలుసు కాబట్టి ఆ పరిస్థితులన్నింటిపైన సార్వభౌమాధికారులు సమస్తాన్ని చక్కగా చేయండి. మేలు చేయండి. మంచి చేయండి. అక్కడ ఎంత అవసరమైన బిడ్డ కాబట్టి మీ కృప ద్వారా గుర్తు చేసుకోమని పాదాలు పట్టి బ్రతినాచని మీరంటే మీ పరిచర్య అంటే ఎంతో ఆశ కలిగే బిడ్డ ప్రభు దయ చూపించి తన ఆశను మీరే తీర్చండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అలాగే ఎలిజబెత్ గర్భఫలం అనుగ్రహించండి. ఎలిజబెత్కి నా తండ్రి వీసా ప్రాసెసింగ్ అదే పాస్పోర్ట్ విషయంలో సహాయం చేయండి తండ్రి. దయ చూపి పిఆర్ కోసం అర్హురాలుగా చేయండి ప్రభు. వారు అవసరత లెక్కలు కూడా మీరే తీర్చండి ప్రభు. దయ చూపించండి నా తండ్రి. నాయన ఆయన ఐజాక్ రాజశేఖర్ని గుర్తు చేసుకుని ప్రతిమాను గుర్తు చేసుకుని ఇండియాలో ఉంటాడు. కాపుదల భద్రత దయచేయండి. పిఆర్తో నా తండ్రి ఆస్ట్రేలియా బ్రిస్బేన్కి రాగలడానికి మీరే సహాయం చేయండి. ఆటంకాల అభ్యంతరం తొలగించండి. ఎవరైతే మాట ఇచ్చారో మాట తప్పిపోకుండా నా తండ్రి చేయగలడానికి మా మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. ఈ విధంగా సహాయం చేసిమని నీ పాదాలు పట్టి బ్రతిన ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి ప్రభావతి గారి విశ్వాసాన్ని ఘనపరిచి ఆ బిడ్డకు మేలు చైతన్యకి మేలు చేసినందుకే వందనాలు స్తుతులు స్తోత్రం. మీరు ఎంత మంచి దేవుడు, ఎంత మహిమగల దేవుడు తండ్రి. మీ నామాన్ని హెచ్చించుకున్న మీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు. చక్కగా ఉండడానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యవంతుడిగా బిడ్డను తీర్చిదిద్దండి నా తండ్రి. దేని మీద వ్యామోహం లేకుండా మీ మీద ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి. యవనస్తులైన బిడ్డలందరినీ కూడా కాపాడు భద్రపరచండి. ఈ విషయంలో దయ చూపించండి. వాళ్ళ అక్క చెల్లెలు కూడా వాళ్ళకు కూడా మంచి జీవిత భాగస్వామి ఆ బిడ్డకు కూడా విషయంలో మీరే దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. దుర్గకు మంచి ఆరోగ్యం దయచండి. జయశీల గారికి మంచి ఆరోగ్యం దయచండి. సూర్యకు మంచి ఆరోగ్యం దయచండి. స్వస్థపరిచి రక్షించుకోండి నా తండ్రి. సుధాకర్ను కూడా స్వస్థపరిచి రక్షించుకోండి ప్రభు. మీకు అసాధ్యమైనది లేదు తండ్రి. మొండి బండ హృదయాలను మార్చే మంచి దేవుడు, మహిమగల తండ్రి. దయ చూపించండి. పర్వతాలను కూడా పర్వతాలు గారి భూమి సమస్యను కూడా మీరే పరిష్కరించండి ప్రభు. దయ చూపించండి. ఈ విధంగా శ్రీనివాస్ బ్రదర్ యొక్క బిజినెస్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. మీరే సార్వభౌమాధికారులను సమస్తాన్ని చక్కగా చేయండి ప్రభు. దయ చూపించండి నా తండ్రి. అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళే ప్రతి బిడ్డను కూడా మీరే స్వస్థపరచమని ఆరోగ్యాలు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నేను కూడా నా తండ్రి రేపటి దినం హెడ్లైట్కి ఉంటుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. అక్కడ వాతావరణం పడేటట్లు సహాయం చేయండి. విస్తారమైన ఆ చలి బారి నుంచి కూడా మీరే తప్పించండి. ఏమాత్రం కూడా నా అనారోగ్య పరిస్థితులకు వెళ్లకుండా మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని నీ పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. అక్కడ ఉన్న రోజులు కూడా నీ కాపుదల భద్రత దయచేయండి నా తండ్రి. నాయన మీరే సహాయం చేయండి. ఎవరికి ఇబ్బందికరంగా ఎవరికి అభ్యంతరకరంగా నేను కూడా ఉండకుండా అన్ని విషయాలు అధికమైన కృపను అనుగ్రహించి నీ అందు భయభక్తులు కలిగి నిత్యం నీ సన్నిధిలో ఉండేదానిగా నన్ను కూడా మీరే స్థిరపరిచి బలపరచమని నీ పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. విజయలక్ష్మి గారింటి
ఆ యొక్క నిర్మాణం అంతట్లో కూడా సహాయం చేయండి. రేపు స్లాబ్ విషయంలో ఆదివారం స్లాబ్ విషయంలో దయ చూపించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారి విశ్వాసాన్ని ఘనపరచండి. సరితబాబును కూడా కాపాడి భద్రపరచండి. ఆరోగ్యవంతులుగా బిడ్డలను తీర్చిదిద్దండి. చదువుకునే బిడ్డలకి మేలు చేయండి, మంచి చేయండి, మంచి జ్ఞానంతో నింపమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. నా తండ్రి స్వర్ణ సిస్టర్ వాళ్ళ పాప విషయంలో మీరే గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేస్తారని విశ్వాసాన్ని ఘనపరుస్తారని వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ నన్ను నా బిడ్డల్ని నీ కృపలో అంగీకరిస్తారని, నీ కృపకు అర్హులుగా చేసి నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ ఎక్కడున్నప్పటికీ నేను ఆ మహిమార్థం బ్రతకడానికి కావలసిన కృపా సహాయం మెండుగా అనుగ్రహిస్తారని ఇచ్చిన ఈ సావాసాన్ని బట్టి, ప్రార్థనా పనులను బట్టి, దైవజనులను బట్టి హృదయమారా స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవులు ఏసే నమ్మదగిన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహాతండ్రి. ఆమేన్. 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 మాకు పరిశుద్ధుడైన మా కృపల్లో ప్రభాని ఘనమైన నామంతో వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు, మహోన్నత మహాగండ సర్వశక్తివంతుగా సర్వాధికారి స్థుతుల పాతగా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఉదయకాల సమయంలో ప్రభా నీ కృపాసనం దగ్గరికి రావడానికి ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుల సహవాసంలో నన్ను కూడా చేర్చు ప్రభా. ఈ విధంగా నాయన నా ప్రభా నీ సన్నిధిలో కనబడే ధన్యతను నాకు అనుగ్రహించారు దేవాన్ని బట్టి నాయన నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు ప్రభా, సర్వశక్తివంతమైన దేవుడు నాయన, సర్వాధికారం గల దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అత్యున్న సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ఇది వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. గిరిజన పర్వతాన్ని ముందుంచారు దేవా. మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభా. నాయన నా ప్రభా నశించుకోకుండా ప్రభా నీ ఆత్మలో నాయన ఇంకా ముందు కొనసాగడానికి మీరే సహాయం చేస్తారమ్మా. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సాల్మన్ రాజు నాయన బ్రదర్ని బట్టి విజయమైన సిస్టమ్ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతో నాయన నా ప్రభా వీళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభావ. వారు చేస్తున్న పరీక్షలన్నింటినీ కూడా నాయన మీరు ప్రతిఫలింపచేయండి దేవా. నీకు వందనాలు. సంఘం ద్వారా జరుగుతున్న పరీక్షలను జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. బిడ్డ స్టడీస్లో మీరే తోడుగా నడిపించండి నాయన. చిన్నప్పటి నుండి కూడా నాయన బిడ్డ నాయన దేవుని మానవులైన బిడ్డ వరకు వెళ్తానికి సహాయం చేయండి నాయన. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. మహోన్నతమైన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన మీరే సహాయం చేస్తారండి దేవా. నాయన సార్వత్రిక సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సార్వత్రిక సంఘాల ద్వారా జరుగుతున్న పరీక్షలన్నింటినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నీకు వందనాలు. అనుబంధ సంఘాలు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన సంఘాలన్నింటిలో నాయన ఐక్యత సమాధానంతో ప్రభా నాయన నీ సువార్త ప్రకటించబడటానికి మీరే సహాయం చేయండి ప్రభా. ఎబ్రోన్ సంఘంలో జరుగుతున్న నాయన కన్స్ట్రక్షన్ విషయంలో నాయన ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభా నాయన కన్స్ట్రక్షన్ జరగటానికి మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. రేహబో సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి. జరుగుతున్న పరీక్షలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. అనేక ఆత్మలు నాయన నా ప్రభా నాయన నీ సన్నిధికి రావడానికి సహాయం చేయడానికి జనరక్షణ నిమిత్తమైన ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ జనరక్షణ పట్టడానికి నాయన నిజమైన దేవుడు అని, జీవం గల దేవుడు అని ప్రభా వారిని తెలుసుకునే ధన్యత నాయన వారికి అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి దేవా. సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. ఆన్లైన్ కుటుంబం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో ప్రతి అవసరతనైనా నీ మహిమేశ్వరం మీరు తీర్చుకుంటారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. కుటుంబాల్లో నెమ్మదిని మీరు దయచేయండి. సమాధానాత్మక మీరు అనుగ్రహించండి ప్రభా. భార్య భర్తల మధ్య ఐక్యతను మీరు దయచేయండి. బిడ్డల మధ్య ఐక్యతను మీరు దయచేయండి దేవా. నీకు వందనాలు. మరలా తిరిగి నాయన కుటుంబాలు కట్టబట్టని మీరే కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. ఆర్థిక సమస్యలు బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. వారి ఆర్థిక సమస్య నుండి విడుదల ఇచ్చి ప్రభా నాయన నా ప్రభా నీ మీద నాయన నా ప్రభా నీ దేవునితో వారిని నింపమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరూ నాయన ఈ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి ఆయన. వారి అనారోగ్యం నుండి నాయన విడుదల ఇచ్చిన ఆయన సంపూర్ణంగా నాయన వారికి స్వస్థత మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. ఈ అవయవంలో ఏ బలహీనత ఉందో ప్రభా అవయవ నిర్మాణకుడు నీవు నాయన. ప్రతి నాయన అనారోగ్యం నుండి నాయన వారికి విడుదల ఇచ్చిన ఆయన
సంపూర్ణంగా నాయన స్వస్థతను మీరు అనుగ్రహించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. నాయన నా ప్రభా యెరూషలేము క్షేమం కొరకు ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. యెరూషలేము నాయన నాయన నా ప్రభా నాయన ఇజ్రాయెల్ ప్రజలందరికీ రక్షణ మీరు దయచేయండి నాయన. కృప చూపిస్తారండి దేవా. నాయన చుట్టూ నాయన నా ప్రభా శత్రు రాజ్యాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవ. వారికి కూడా రక్షణ మారు మనసు ప్రార్థన జీవితాన్ని మీరు అనుగ్రహించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. యుద్ధ వాతావరణాన్ని మీరు ఆపి ప్రభా శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఎంతో మంది నాయన నశించిపోతున్నారు దేవా. నిన్ను ఎరుక్కుండానే ప్రభా ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు దేవా. నాయన కనికరించండి, కృప చూపించండి ప్రభా. శాంతిని సమాధానాన్ని నెమ్మదిని మీరు దయచేయమని అడుగుతున్నాను. యుద్ధ వాతావరణాన్ని అంతా మీరు నాయన నా ప్రభా ఆఫ్ చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేస్తారండి దేవా. నీకు వందనాలు నాయన సంఘం ద్వారా జరుగుతున్న పరిచయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా చిన్న పిల్లల పరిచయం బట్టి యవనస్తు పరిచయం బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంది. యవన కాలంలో నాయన యవన బిడ్డలు మీ నాయన నా ప్రభా నాయన నీ కాడిని మోసే వరకు ఉంటానికి సహాయం చేయండి వారికి నాయన నా ప్రభా స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరే కృప చూపించండి దేవా. నీకు వందనాలు. మీ అకాడమిక్లో ప్రభా బిడ్డలందరూ కూడా నాయన నా ప్రభా మంచి జ్ఞానాత్మకతో బిడ్డలు నాయన చదువుకోగలిగినట్లు మీరే సహాయం చేయండి ప్రభా. అది ఎంసెట్ నీట్ రాసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వారు మంచి నాయన నా ప్రభా కాలేజెస్లో సీట్లు పొందడానికి ప్రభా మీరే సహాయం చేస్తారు. వారు ఏ ఆశతో ఉన్నారో నా ప్రభా ఆ ఆశ అంతటి నాయన నీ మహిమలో మీరు తీర్చుకుంటారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేస్తారండి దేవా. ఛానల్ సిస్టమ్ పట్టుకొని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. రేపు దినాన్ని ప్రభా వీటి ప్రయాణం అంతట్లో మీరే సహాయం చేయండి దేవానికి వందనాలు ప్రభా. మీరే కృప చూపించుకొని అడుగుతున్నాను నాయన. తిరిగి వచ్చి పర్యంతం నీ బిడ్డతో మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా మీరే అక్కడ ఉండు దినాలన్నింటిలో కూడా నీ కృప కాపుదల క్షేమాన్ని బిడ్డకి మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యాలు మీరు ప్రసాదించండి దేవానికి వందనాలు. లక్ష్మీ సిస్టమ్ పట్టుకొని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. లక్ష్మీ సిస్టర్ కూడా జూలై 5th ప్రభా కుమార్తో కలిసి ప్రభా యూఎస్ఎల్ 9 ప్రభా బిడ్డ ప్రయాణం అంతట్లో మీరు తోడుకుండండి ప్రభా. నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా బిడ్డలను నీ మహిమార్థమై ప్రభా అనేక ఆత్మల రక్షణ నిమిత్తమైన బిడ్డలు ప్రార్థించేవారుగా అనేక ఆత్మల నిమిత్తమైన భారం కలిగిన నీ సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉంటానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. కృప చూపించండి దేవా. నీకు వందనాలు ప్రభా. విజయలక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఆదివారం జరిగిన స్లాబ్ విషయంలో మీరే కృప చూపించండి ప్రభా. స్లాబ్ వేసే విషయంలో నా ప్రభా వర్కర్స్ అందరూ కూడా మంచిగా పనిచేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా మీరు సిద్ధపాటు చేసి ప్రభా నా ప్రభా స్లాబ్ పడగలుగునట్లు మీరు సహాయం చేస్తారమ్మని అడుగుతున్నా. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు మణిపూర్ని జ్ఞాపకం చేసుకుంటారని దేవా. నా ప్రభా తిరిగి అల్లర్లు జరుగుతున్నాయని వినిచున్నాం దేవా. నా ప్రభా అక్కడ శాంతి సమాధానం నెమ్మదిని మీరు దయచేయండి ప్రభా. ఏవైతే చేసుకోవచ్చబడ్డాయో ప్రభా తిరిగి పునరుద్ధరించబడటానికి సహాయం చేస్తారని దేవా. మీ నా ప్రభా మీరే కృప చూపించుకొని అడుగుతున్నాను. దయగలుగుతండి నీకు స్తోత్రాలు ప్రభా. ఆన్లైన్లో కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పట్టుకుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి అవసరతనైనా నీ మహిమలో మీరు తీర్చుకుంటురమ్మని అడుగుతున్నాను. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఏదైనా నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. రేచల్ PR విషయంలో కూడా మీరే కృప చూపించుకొని సన్నిధిలో ప్రార్థిస్తాం. బిడ్డ ఎగ్జామ్ రాసిన PR పొందుకోవడానికి మీరే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని ప్రభా నా ప్రభా ప్రణిత విషయంలో మీరే సహాయం చేయండి. ఇప్పటి వరకు ఈ దినాన్ని ఇంటర్వ్యూ విషయంలో మీరే కృప చూపించండి ప్రభా. మీరే సహాయం చేయండి. బిడ్డకి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పాలో ప్రభా బిడ్డతో మీరు ఉంది ప్రభా. నా ప్రభా వీసా అప్రూవ్ అవ్వడానికి కూడా మీరే సహాయం చేయండి. బిడ్డల ప్రయాణాల్లో కూడా మీరే తోడుకుండి ప్రభా. సకాలానికి అక్కడికి వెళ్ళి ప్రభా నా ప్రభా ప్రతిది కూడా నీ మహిమార్థమే జరగలిగినట్టు మీరే కృప చూపించుకొని అన్నిలోని నామ హెచ్చించే వరంగా మేము ఉండడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాను దేవానికి వందనాలు ప్రతి విషయంలో చాలిన దేవుడిగా మీరు నడిపించమని నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నేను తగ్గించు
చెప్పుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా నాయన విశ్వాసం కరెక్ట్గా దాన్ని కొనసాగించేవాడు నాయన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ముగించుకుందాము. ప్రేమల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో కనాను ప్రాంతంలోని 10 పర్వతాల్లో గిల్బో పర్వతం విషయమైనటువంటి సంభవాన్ని ప్రభువా మా గమనం తీసుకుని వచ్చారు. భూమిని వణికించినటువంటివి 3 కలవని చెబుతూ వాటిలో ఒకటి కడుపు నుండి అన్నం కలిగినటువంటి మూర్ఖుడు అనేటువంటి మాటను నేను రాపిస్తూ వచ్చిన అది ఎంత పెద్ద హెచ్చరికగానో ప్రభువా ఆ జీవితంలో కూడా తెలియజేస్తూ సౌలు యొక్క జీవితము అలాంటి కోవకు చెందినటువంటి జీవితంగా మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఆ ప్రకారంగా సౌలును మీరు అనుమతించడం అన్నటువంటి అది మీ సంకల్పము కాదు, కానీ విరుద్ధంగా ప్రవర్తించిన కారణం చేత నువ్వు అలా అప్పగిస్తూ వచ్చిన ప్రభువా, ఇష్టపూర్వకంగా ఏ తల్లి కూడా తన పిల్లని చావు కోరుకోవడానికి ఇష్టపడు నీ విరుద్ధంగా ప్రవర్తించి తన యొక్క జీవితానికి మరణాన్ని తెచ్చుకున్నట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. అలాంటి ముగింపు మా జీవితంలో మాకెవరు కూడా సంభవించుకున్నట్టుగా సహాయం చేయండి. జీవితం అంతా శ్రేష్టమైనటువంటి పవిత్రత, కృతజ్ఞత, సేవా జీవితం యొక్క లక్షణములే మా జీవితాన్ని నిండుకున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు. అలా నీ మహిమ కొరకై అనుదిన జీవితంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ దినపు పరిచయంతటి కొరకుగా మీ సన్నిధిలో మాకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతోటి సహాయం చేయండి. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన స్త్రీల కొరకు వందనములు చెల్లిస్తున్నాం. నీ బిడ్డల భారాల్ని, ఒక్కొక్కరి యొక్క ఆత్మీయ జీవితం, భౌతికమైనటువంటి జీవితంలో ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమేశ్వర తీర్చి మీ నామాన్ని మయంపరుచుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రియ ప్రభువా, ఈ రీతిగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ప్రకారంగా అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని ప్రజల యొక్క ఆత్మీయమైనటువంటి భౌతికమైన ప్రతి అవసరత నిమిత్తమై వేడుకలు చూస్తున్నాం. మీ దాసులు గారు, మీ దాసులు వారితో కలిసి పరిచయం చేసి సహదాసులు పరచాలి. పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి చోట నీ కొరకు నీకునేటువంటి వారి సాక్షులుగా మీరు వాడుతారు. మా ప్రభువా, ఈ దినం సేవను విస్తరింపచేయండి, ఫలింపచేయండి. సంతోషకరంగాను, సమాధానకరంగాను, విజయవంతంగా మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా మీ దోషాలు శిరోమిష్టి గారి స్తోత్రాలు, ప్రసాద్ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారిని ప్రేమించి దీవించి అనుగ్రహించిన సంతానం ప్రవీణ్, జీనా వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. ఆ రీతిగా అశ్విని కొరకు, డేవిడ్ కొరకు వస్తున్నారు. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదని మరి బిడ్డలందరూ కలిసి సేవించడానికి కొరకై ఆశీర్వదించు తండ్రి. అశ్విని భవిష్యత్తును దీవించు. డేవిడ్ యొక్క ఆత్మీయ జీవితం, తన యొక్క చదువు అంతట్లో మీ కృపాహస్తం తోడు కావచ్చు. మీ దాసు తోబుట్టులు కొరకు స్తోత్రాలక్క తండ్రి. సుజాతమ్మ గారిని బట్టి, ఆర్తిగా రంగయ్య గారి యొక్క
రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తబిత యొక్క కానుపు కొరకు ప్రార్థన చేస్తున్నాం. శైలజ రక్షణ కొరకు తండ్రి, ఆ మాత్రమే కాదు, రూతు రాకేష్ వారి యొక్క కుటుంబ రక్షణ కొరకు సోలమన్ యొక్క పని ఆశీర్వదించు. తన భార్యని జ్ఞాపకం, ఉద్యోగం హస్తం తోడు కావచ్చు. ఆర్థిక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, థామస్ బ్రదరు అనురాధన కొరకు ప్రార్థిస్తున్నాం. కంటి సమస్యను పూర్తిగా పరిష్కరించు. ఆర్థిక లోకన్న వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసి సాధు షోలమును జ్ఞాపకం చేస్తారు. నీ మయం కొరకు నీ పరిచయంలో నీ బిడ్డ బలపరిచి వాడుకొని తండ్రి, రాజు బ్రదర్ మార్తమ్మ పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డ యొక్క చదువులో కూడా సహాయం చేయండి. మీ దాసు దూట్లని కూడా సాక్షిగా వాడుకోండి. ప్రియ ప్రభువా, తల్లిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్న జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ఉన్నతమైన ఉద్దేశాలు వారిలో వారి నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, మీ దాసుడు సుధీర్ బ్రదర్ తండ్రి, వినతమ్మ పిల్లలు బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాను. సాతానుడు జల్లిస్తున్నాడు, కానీ నీ బిడ్డలు గ్రహించలేటువంటి వారుగా ఉన్నారు. దయతో ఆ బిడ్డను మీరు కనికరించు. నీ మయమార్థమై తిరిగి సమకూర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. దాసు హస్తాలు బలపరచు, భారములు భరించు. ఆర్థిగా ఏదైతే తలంపులు ఉన్నాయో ప్రభు, అవి నీ చిత్తానుసారంగా సఫలం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం దయలు తండ్రి, తల్లి గారిని, తోబుట్టు శీలమాన్ని బేనగొండ జ్ఞాపకం చేసుకొని తమ్ముడు కూర్చొని బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం శామిపేట పరిచయం మీరు ఆశీర్వదించండి. రవి అనేటువంటి బాబు కోమా నుంచి ప్రభా, నీ దయచేతని నువ్వు బయటకు తీసుకురాగలవని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. ప్రభావతమ్మ కొరకు, వారి పరిస్థితులన్నిటి కొరకు వందనాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సార్వభౌముడు, సమస్తాన్ని చక్కగా చేయలేదు తప్ప నీ మీద ఆధారపడుతుంది. నీ యొక్క మంచితనం మీరు రుచింపచేయడం పోషించండి. కుమారుడు చైతన్య ఆత్మీయంగా భౌతిక సమకూర్చు. తల్లి గారిని కనికరించు, తోబట్టు మధుసు పిల్లల్ని ఆత్మీయంగా భౌతిక పోషించమని ప్రార్థన చేస్తున్నాను. పాలకొల్లు మీ దోషం లేక గృహాన్ని, ఆ ఇల్లు మంచి రేటుకి అమ్మబడినట్లుగా సహాయం చేయండి. మీ దోష చాంద్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు తెలియపరిచిన వారి ప్రయాణం కొరకు మీరు సిద్ధపరుస్తున్నారు. కుమారుడు సంతోష్ కొరకు, వాళ్ళ శర్లి మనముడి కొరకు ప్రార్థిస్తున్నా. వారి భారములు భరించు. ప్రియ ప్రభువా, మరొక ఫలమును బిడ్డలకు ప్రసాదించుమని వేడుచుంచు. వారి డ్యూటీస్ ద్వారా కూడా నీ యొక్క కార్యాలు జరిగించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారందరి యొక్క అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నాం. అది నీ అవసరత నేను ప్రభువా, నీవు ఎరిగినటువంటి దేవుడవు. ఆర్థిక బిడ్డలు అక్కడ ఉండి నీ సేవకులు సహకరించేవారు వింటున్నా ప్రభా, వారి పట్ల మీ దయ చూపించి వారి సమస్యకు పరిష్కారం దయచేయండి. ఎలిజబెత్ సిస్టర్, ఐజాక్ బ్రదర్, బ్రదర్ ఇమ్మాను బ్రదర్, యవనస్తులు ఇమ్మాను కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారమును భరించే దేవుడు ప్రభు ఆమె చిరకర్పిస్తున్నాను. అలా మీ దోషులు అవని ముక్తి గారికి దోషుల యొక్క సంతానం ప్రభు పవన్ అఖిల గ్రాండ్ చిల్డ్రన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి డ్యూటీస్ లో కూడా నీ హస్తం తోడుగా ఉంచుము. నీ కొరకు ఈ దినములో కూడా ప్రభు సాక్షులుగా నేను వాడుకొనము. వారి యొక్క ఇంటి ద్వారా మీరు జరిగించిన సేవను మీరు ఆస్వాదించి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగున ప్రియ ప్రభు మీ దోషాలు లక్ష్మి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారి సంతానం కొరకు స్తోత్రం. విజయరామును, హ్యానాను మనవడి కొరకు స్తోత్రం. నీ కృప చేత మీరు ఇచ్చిన క్షేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ మహిమార్థమై మీ దోషాలు మన కుమారుడు విజయ్ జూలై 5th యుఎస్ వెళ్ళడానికి కొరకు సిద్ధపడుతుండగా ప్రతి ఏర్పాట్లో మీరు సహాయం చేయండి. తండ్రి, నీ సంకల్ప నెరవేర్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభు అలాగన కుమార్తె సుప్రియ, అరుణ్ బాబు,
కీర్తన కోమలి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంతో రక్షించబడినట్లుగా నీ యొక్క కార్యం జరిగించు. దాసు తోబుట్టూరు దేవ కటాక్షం గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుమారుడు సూర్యరావు రక్షణ కొరకు, మరొక సూర్య అనూష వారి యొక్క రక్షణ స్వస్థ కొరకు, పెద్దక్క వారి యొక్క సేవ, కుమారుడు ప్రదీప్ కుమార్ యొక్క సేవ పాడేటప్పుడు జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించారు. తోబుట్టు విజయలక్ష్మి వారి యొక్క పిల్లలు రక్షణ కొరకు, వారి ఉద్యోగాలు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ దయ చూపించారు. ఇలాగున ప్రియ ప్రభువా, మీ దాసురాలు శ్రీభరణిష్ట గురు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సొలొమోను బదులు జ్ఞాపకం చేసుకో, వారి డ్యూటీ నీ హస్తం తోడుగా ఉంచారు. మా దేవా, మీ దాసులు పరిచయ బాధలు మీరు సహాయం చేయండి. ఆర్థిక పిల్లల నప్తాల అభిషేకం జ్ఞాపకం చేసుకొని నీ మయము కొరకుగా ప్రభువా, ఆ బిడ్డలు నీ కాడి మొయ్యట కొరకుగా ఆస్వాదించు. మీ దోషాలు, మీ దోషాలు తోబుట్టును, వారి యొక్క ఉద్యోగాలు, వారి చేతి పనులు, వారి పిల్లల యొక్క చదువులు, భవిష్యత్తు మీ చిత్తానుసారంగా ఆస్వాదించమని మేము ప్రార్థిస్తాం. ఉదయశ్రీ హెన్రీ బ్రదరు వారి యొక్క సేవ పరిచయను ఫలింపచేయండి. కుమారుడు అభిషేక్, లిడియా వారి ఉద్యోగాల్ని హస్తం తోడుగా వచ్చి నీ కొరకు సాక్షులుగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. రేచల్ యొక్క భవిష్యత్తు దీవించు. పిఆర్ అప్లై చేసుకునే విషయం సహాయం దాసు తోబుట్టు విజయశ్రీ కుటుంబం, అన్నయ్య కుటుంబం, తల్లిగారిని జ్ఞాపకం చేసుకుని వివేక అక్కడ తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. స్వర్ణమ సిస్టరు ప్రవీణ్ కుమార్ బ్రదర్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి పెద్ద కుమార్తె అంకిత తనకి డిగ్రీ ఎగ్జామ్స్ లో సహాయం చేయ. చిన్న కుమార్తె ప్రణిత తండ్రి, మరి దినము ఆ యొక్క ఇంటర్వ్యూ ఉంది ప్రభు అని బిడ్డకు మీరు సహాయం చేయండి. చక్కగా ప్రభు ఇంటర్వ్యూను ఫేస్ చేయడానికి కొరకుగా మీరు సహాయం చేయండి. ప్రతి విధమైనటువంటి సాతాను శక్తులను విశ్వాసంతో బంధిస్తున్నాం. ప్రపంచం ఇలాగున మా ప్రభు మీ దాసులు విజయలక్ష్మి కొరుస్తూ నారదుని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నీ బిడ్డల పడి చేసిన ఉపకారాలు కొరకు స్తోత్రాలు. సరిత మనమడు హారితిగా ప్రభువా, మరి మామయ్య మరి లండన్కు ప్రయాణం కొరకు సిద్ధపరచు. పనిభూషణ జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా సిద్ధపరచు. తండ్రి ఉద్యోగ భవిష్యత్తును దీవించమని ప్రార్థిస్తున్నాను. నందభూషణ జ్ఞాపకం లేక చదువులు సాయం చేయండి. ఆత్మీయ జీవితంలో వదిలి చేయండి. ఆదివారం కోసం మీ దోషాల వారి గృహమును ప్రభు స్లాబ్ వర్క్ కలిగి ఉంటుండగా, జరగనుంటుండగా ప్రపంచం చక్కగా స్లాబ్ వేయబడిన సహాయం చేయండి. వేయబడినప్పుడు సాతాను శక్తులు పని చేయకుండా విశ్వాసంతో బంధిస్తున్నారు. మీ కృప చూపించండి. అలా పరిశుద్ధులందరి అక్కర్ల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దాని విద్వాసులు భాగ్యం రాజు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ప్రజ్ఞ పిడిసి ప్రభా, మరి ఆ యొక్క నీట్ ఎగ్జామ్ తిరిగి రాయాలని మరి పిల్లలకు తటపటాయింపు చేస్తున్నారు. ఎంతో కష్టమవుతుంది. మాసాలుగా చదివారు ప్రభా. రాసిన ఎగ్జామ్ తిరిగి రాయడానికి కొరకు మళ్ళీ సిద్ధపాటు ఎంతో ప్రయాసతో కూడింది. దేవా, ఈ యొక్క దుశ్చర్యలు, ఈ యొక్క అక్రమాలు ప్రజలు పాల్పడుతూ భయం బెదురు పుట్టించారు. పిల్లల జీవితాల్ని నష్టపరుచుకున్న వారికి నేను మనసు దయచిన ప్రార్థిస్తున్నాను. ఆ దేశం దర్శించు. అలా ప్రపంచమంతట్లో ప్రభా నీ నామమే గణపరచబడినట్లుగా, ప్రకటించబడినట్లుగా, అనేకులు రక్షణ వెలుగులు వచ్చినట్లుగా ఆస్వాదించిన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయగలు మా నిమిత్తం పరిశీలన చేయి. ప్రతి అమూల్యమైన ప్రార్థన కలుస్తుందిగా దీవించండి. దీవెనకరంగా వాడుకోరమని ఎవరి నిమిత్తం ప్రార్థించవలసి మర్చిపోతుంది వారిని జ్ఞాపకం చేసుకొని భారాలు భరించు. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తుంది. నా పిల్లలు, యవనస్తులు, పెద్దవారు నానా రీతులుగా ప్రభు వారి చదువులకు, వారి ఉద్యోగాలకు వెలుచుంటుండగా ప్రతి బిడ్డతోని హస్తం తోడు కావచ్చు. నీ సేవ కొరకు మీ దోషనేటువంటి వారు నానా స్థలాలకు ప్రయాణాలు, మరి
ఆ రీతిగా జరిగించు ప్రతి పరిచయం ఆశ్రయించండి. సేవలు ప్రతి అవసరం తీర్చు. సువార్త మోయబడిన ద్వారా తెరవచ్చు. సంఘాలైనటువంటి ప్రాంత సంఘాలు స్థాపించబడి కృప చూపించు. ఆ రీతిగా ప్రభువా నీ కార్యాలు ఆత్మీయ భౌతిక విజయవంతంగా జరిగించు. స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మరి శ్రీనివాస్ బ్రదరు ప్రభువా వైజాగ్ లో ఆ ఫామ్ హౌస్ విషయమైనటువంటి ఒక 3 days ట్రైనింగ్ లో ఉంటుండగా నీ హస్తం తోడుగా ఉంచు. ఆ యొక్క కార్యాన్ని ఫామ్ హౌస్ స్థాపించిన విషయంలో ప్రాసెస్ ఇంకా ప్రాపర్ గా జరగలేదు. వింటున్నాం ప్రభువా, సహాయం చేయి. నీ కృప చూపించు. నీ ప్రేరణస్తులుగా అప్పగించుకొని నీ మంచితనం కొరకై వందనాలు చెల్లిస్తూ ఆ ప్రభువును ప్రేరక్షకుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తరిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ప్రభువుగా మనతో సర్వలోకముల సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. చూడండి ప్రైజ్ ప్రైజ్ లార్డ్.